నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటి విడుదల. మంత్రి కందుల దుర్గేష్. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బ్యారేజ్ మరమ్మతులకు 148 కోట్లు. రోడ్ల విస్తరణలో అడ్డు వచ్చిన ఆక్రమణలన్నీ తొలగిస్తాం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎవరికీ మినహాయింపులు ఉండవని వెల్లడి. పుష్కర యాత్రికులకు నియోజకవర్గం నుంచి 25,000 మంది వాలంటీర్లతో సేవలు అందిస్తాం. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన స్ఫూర్తి ఇచ్చిందని విశ్లేషణ. గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటిని మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బ్యారేజ్ మరమ్మతులకు 148 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా తీసుకుని ముందస్తు నీటి విడుదల చేశామని వివరించారు. సరార్దర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఆదివారం ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని గోదావరి జలాలను కాలువలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు, కొవ్వూరు కాలువల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనున్నదని చెప్పారు. ఎలినోవో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటలను రక్షించుకోవాలని సూచించారు. ముందస్తు నీటి విడుదల వల్ల పంట త్వరగా చేతికొచ్చి రైతులు నష్టాల నుంచి బయటపడతారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బ్యారేజీ గేట్ల మరమ్మతుల కోసం 148 కోట్లు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. కాలువల మరమ్మతుల కోసం మరో 13 కోట్లు విడుదల చేసి సాగునీటి సంఘాల ద్వారా 80% పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ తర్వాత వర్షాల మీద ఆధారపడి ఉంటుంది కనుక రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ 148 కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి గారు ఈ గోదావరి బ్యారేజీకి సంబంధించినటువంటి రిపేర్లకి మొత్తంగా రిలీజ్ చేయడం, దాని ద్వారా ఈ ప్రాంతంలో చాలా కాలంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ఈ సరార్దర్ కాటన్ బ్యారేజ్ యొక్క రిపేర్లకి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ, రైతు బాగుంటే గ్రామం, రాష్ట్రం, దేశం బాగుంటుందనే సిద్ధాంతంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్యారేజ్ మరమ్మతులు, కాలువల పునరుద్ధరణ పనులు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టడం అభినందనీయమన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ మాట్లాడుతూ, సరార్దర్ కాటన్ బ్యారేజీలో 117 గేట్లను కొత్తవిగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుమారు 150 కోట్లు విడుదల చేసిందన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి విడుదలకు వార్షిక ప్రణాళిక రూపొందించిన ముఖ్యమంత్రి నిర్ణయాల ఫలితంగానే నేడు ధవళేశ్వరం నుంచి నీటి విడుదల జరుగుతోందన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గోదావరి జలాల పరిరక్షణ కోసం పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో 100 కోట్ల నిధులు కేటాయింపుకు హామీ లభించిందన్నారు. గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఈస్టర్న్ డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందని, రైతుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. వెస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ,
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ముందుగానే సాగునీటిని విడుదల చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, వెస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీ కృష్ణంరాజు, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ చిన్నబాబు, ధవళేశ్వరం ఎస్సీ జి శ్రీనివాసరావు, హెడ్ వర్క్స్ ఎస్సీ శ్రీనివాస్, ఈఈ రామకృష్ణ, విద్యేశ్వరం ఈఈ రమేష్ బాబు, రైతులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ల విస్తరణలో అడ్డు వచ్చిన ఆక్రమణలన్నీ తొలగిస్తామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎవరికీ మినహాయింపు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. వీరవరం సబ్స్టేషన్లో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కోట్లాది రూపాయలతో కడియం మండలం వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల విస్తరణ పనుల్లో అడ్డు వచ్చిన ఆక్రమణల్ని తొలగించి తీరుతామని, ఎవరికీ మినహాయింపు ఇచ్చేది లేదని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. కడియం వీరవరం రోడ్డు విస్తరణలో ఆక్రమణల తొలగింపుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆదివారం ఆయన ఆ ప్రదేశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యంగా దోసాలమ్మ కాలనీ జంక్షన్లో విపరీతంగా ఉన్న ఆక్రమణలన్నీ పూర్తి స్థాయిలో తొలగించాలని తహసీల్దార్ సునీల్ కుమార్ను ఆదేశించారు. దోసాలమ్మ కాలనీ వైపు అలాగే వీరవరం రోడ్లో ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. రోడ్డు విస్తరించినప్పటికీ ఈ ఆక్రమణల వల్ల వాహనాలు కనిపించే పరిస్థితులు లేవని, ఏ ఒక్క ఆక్రమణ ఉండడానికి వీలు లేదని, అందుకు ఎవరి రికమెండేషన్లు పట్టించుకోవద్దని సూచించారు. రోడ్ల విస్తరణ కావలసినన్ని నిధులు ఈ 2 ఏళ్ల కాలంలో సమకూర్చేనని, ఇలాంటి ఆక్రమణ వల్ల ఈ రోడ్డు వేసిన ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. దోసాలమ్మ కాలనీ 4 రోడ్ల జంక్షన్ సంపూర్ణ మార్పులు జరగనున్నాయన్నారు. ఈ కాలనీని ఆనుకుని దాత ఇచ్చిన స్థలం, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు. మండలంలో విద్యుత్ సమస్యలు పూర్తి స్థాయిలో లేకుండా చేయడానికి వీరవరంలో సబ్స్టేషన్ నిర్మించాలని 3 నెలల నుంచి ప్రయత్నిస్తున్నా స్థలం దొరకని పరిస్థితి ఉందన్నారు. అందుకనే ఈ ఆక్రమణలను తొలగించి ఆ ప్రదేశంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించి మండల వ్యాప్తంగా ప్రజలకు, రైతులకు మెరుగైన విద్యుత్తును అందిస్తామన్నారు. ఆక్రమణలకు తాను మొదటి నుంచి వ్యతిరేకమేనన్నారు. గతంలో ధవళేశ్వరం రోడ్డు ఆక్రమణలు తొలగించి విస్తరించిన తీరును వివరించారు. కొంతమంది కోసం ఆలోచించి ఈ ఆక్రమణలకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ఈ ఆక్రమణ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, అధికారులు మళ్లీ పూర్తిస్థాయి సర్వే చేసి ఈ ఆక్రమణల తొలగింపుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే బుర్రిలంక ఆంజనేయ స్వామి విగ్రహం జాతీయ రహదారి నుంచి చిరంజీవి ఆఫీస్ మీదుగా బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్ నిర్మించనున్నామన్నారు. అయితే ఆ రోడ్డు కొనసాగింపుగా కడియం వరకు రోడ్డు నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు, రైతులు కోరడంతో అక్కడికి వెళ్ళి పరిశీలించారు. త్వరలోనే ఈ రోడ్డు మంజూరు చేయించి పక్కా రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, సొసైటీ అధ్యక్షులు గట్టి నరసయ్య, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ఏఎంసీవైఎస్ చైర్మన్ బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, పాటంశెట్టి రామ్జీ, అల్లంపల్లి ప్రసాద్, వారా రాము, నూనె వెంకటేశ్వరరావు, కోమలి రామకృష్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో 2 రోజుల పర్యటన స్ఫూర్తిదాయకమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అధికారులకు, శాసనసభ్యులకు, కూటమి నాయకులకు, స్థానిక ప్రజలకు ఎంతో స్ఫూర్తిని, సంతోషాన్ని ఇచ్చిందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. భావితరాల భవిష్యత్తుకు కాలుష్యరహిత సమాజాన్ని అందించే బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పుడు గోదావరి అమ్మ కాలుష్యం వల్ల నీరు త్రాగిన ప్రజలు భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, గుండె వ్యాధులు, ఇతర వైరస్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని, మత్స్య సంపద అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జలజీవరాశులు మృత్యువాత పడుతున్నాయి, పంట కాలువలు, పంట పొలాలు పొల్యూషన్ అవుతున్నాయని ఆందోళన చెందిన ప్రజలకు భవిష్యత్తులో జరగబోయే అనర్థాల గురించి, పుష్కరాలకు స్నానం ఆచరించడానికి విచ్చేసే భక్తులకు వ్యాపించబోయే అనారోగ్య సమస్యలను గమనించి పూర్తి స్థాయిలో కాలుష్యరహితంగా పుష్కరాలు నిర్వహించాలని నడుం కట్టినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పుష్కరాలలో రాజానగరం నియోజకవర్గం నుంచి 25,000 మంది జన సైనికులు, వీర మహిళలు వాలంటీర్లుగా పుష్కరాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాలుష్య రహిత పుష్కరాలు జరిపించడానికి కంకణం కట్టుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండకూడదు, భావితరాలు భవిష్యత్తు బాగుండాలి, గోదావరి నది ప్రక్షాళన జరగాలి. ఇక్కడకు జరుగుతున్నటువంటి కాలుష్యం ఏదైతే ఇండస్ట్రీస్ వల్ల కాలుష్యం అవుతున్నాయో, ఏదైతే ఇక్కడ నల్ల కాలువల వల్ల కాలుష్యం అవుతుందో, ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ వల్ల కాలుష్యం అవుతుందో, వాటిలన్నిటి నుంచి గోదావరిని విముక్తి చేసి రేపు పుష్కరాలకు విచ్చేసే భక్తులందరికీ కూడా ఎలాంటి అనారోగ్యాలు తలెత్తకుండా పుణ్య నదీ స్నానం ఆచరించడానికి పూర్తిగా కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజమండ్రి మంగళవారపేటలో శ్రీ లక్ష్మీ దుర్గా శాట్లింగ్స్ అధినేత రుద్ర వెంకటరమణ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి 28వ వార్డు మంగళవారపేటలో శ్రీ లక్ష్మీ దుర్గా శాట్లింగ్స్ అధినేత రుద్ర వెంకటరమణ 76వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. ఆయన మాట్లాడుతూ తండ్రి పేరున ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న రుద్ర దుర్గాప్రసాద్, డాక్టర్ రమాదేవి వారి మాతృమూర్తి కుటుంబ సభ్యులందరి ఆదర్శమని అన్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక సేవలో భాగస్వాములైన ఈ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరూ ఆశీస్సులు అందించాలన్నారు. ఈ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగించాలన్నారు. అనంతరం వందలాది మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎండవేడిమి ఎక్కువగా ఉన్నందున వారందరికీ శీతల పానీయాలు అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు రుద్ర దుర్గాప్రసాద్, సోదరి డాక్టర్ రమాదేవిలు మాట్లాడుతూ పెద్దలు చెప్పిన విధంగానే సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని, అలాగే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రుద్ర విజయకుమార్, రుద్ర సత్యనారాయణ, రుద్ర సూర్యనారాయణ, రుద్ర రాము, బిల్డర్ బాబీ, గుడి రఘు నరేష్, ముమ్మడి వీరభద్రరావు, దేశినేడి రాంబాబు, పడాల వెంకటేష్ మరియు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు ఆయన 76వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వారి సతీమణి, కుమారుడు ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అదే మాదిరిగా ఈరోజు కూడా మహిళలకు చీరల పంపిణీ, అలాగే ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా చేసుకుని తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఏ విధంగా నడవడుచుకోవాలన్నది నేర్చుకుని అందరూ కూడా ఈ విధంగా సమాజ సేవా కార్యక్రమాలు కోరుకుంటూ ఈ సందర్భంగా రుద్ర వెంకటరమణ గారి ఆత్మ శాంతి కలగాలని, అలాగే వారి సతీమణి, కుమారుడు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రతి ఏటా కూడా ఈ రోజున చీరల పంపకం అనేది జరుగుతుంది. ఓకే, ఆధ్వర్యంలోని ఆయన ఎప్పుడు కూడా మేము చేయడం ఒక ఎత్తు అయితే, ఆయన మా ప్రతి సంవత్సరం కూడా ఆయన వచ్చి మమ్మల్ని ఆయన ఆశీస్సులు మాకు ఇస్తున్నారు. కాబట్టి మేము ఎంతో సంతోషంగా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి పనులు చేస్తున్నాము. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న సొంత ఇళ్ల స్థలాలు లేని పారిశుధ్య కార్మికులకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు కోరారు. రాజమండ్రిలో 14, 15, 16 వార్డుల్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిటీ సమితి ఆధ్వర్యంలో దరఖాస్తులు ఇచ్చారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ
గత ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి వచ్చే నెల 12వ తేదీన 2 సంవత్సరాలు పూర్తవుతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం వెంకటేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు దానాల దుర్గమ్మ, యూనియన్ సిటీ ప్రధాన కార్యదర్శి కాకి శారద, సిటీ కోశాధికారి జె సరస్వతి, యూనియన్ సిటీ సహాయ కార్యదర్శి వి సుకున కిలారి వీర వెంకట్రావు, అల్లం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా 300 అయిపోతాయి. అందుకని దయచేసి రేపు స్థానిక ఎన్నికల ముందు నాటికే మీరు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతున్నాం. లేకుంటే మీరు ఇల్లు ఇవ్వకపోతే మేము 3 ప్రాంతాలను పరిశీలన చేసాం. ఆ 3 ప్రాంతాల్లో కూడా మా మున్సిపల్ కార్మికుల జాతి మేమందరం వెళ్ళి మేమే ఆ 2 సెంట్ల భూమిలో పాకలు వేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. రాజమహేంద్రవరం కృష్ణారావుపేట దుర్గాలమ్మ గుడి వీధిలో శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి సంబరాలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కృష్ణారావుపేట దుర్గాలమ్మ గుడి వీధిలో శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు బూరెలు, గారెలు, వడపప్పు, పానకంతో నైవేద్యాలు సమర్పిస్తున్నారు. దుర్గాలమ్మ నగర్లో నివసిస్తున్న భక్తులందరూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమం ఆలయ గౌరవ అధ్యక్షులు బట్లంక నాగప్రకాష్, వియ్యపు సతీష్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువ నాయకులు జక్కంపూడి గణేష్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, అన్నే రామకృష్ణ, పిల్లి సుబ్రహ్మణ్యం, వాకచర్ల కృష్ణ, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, టీడీపీ నాయకులు ఎర్రా వేణుగోపాలరాయుడు, ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, వైవీడి ప్రసాద్, నొడగల సుధా యాదవ్, గుదే రఘు నరేష్, హారిక, నగర ప్రముఖులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గాలమ్మ ఆలయ దుర్గా యువజన సంఘం కమిటీ సభ్యులు విచ్చేసిన అతిథులందరినీ ఘనంగా శాలువలతో సత్కరించారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహించేటువంటి శుభ సందర్భంలో మిత్రులు బట్లంకి ప్రకాష్ గారు, అదేవిధంగా రెడ్డి గారు, వీరందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి నల్లరాజు బ్రదర్స్, ప్రధానంగా తొలి నుంచి ఈ ప్రాంత వాసి అయినటువంటి నల్లరాజు గారి బ్రదర్స్ అందరూ కలిసి పోల అప్పారావు
కోలప్పారావు వీరందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ జాతర మహోత్సవాలకి ప్రత్యేకమైనటువంటి భక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహించుకునేటువంటి జాతర కార్యక్రమాలు ప్రధానంగా ఎందుకు ఈ జాతరలు నిర్వహించుకుంటామంటే అందరం కూడా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ కూడా ఆనందంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చేసేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఇండిస్పేట ప్రాంతంలో తొలి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ వెలసినటువంటి అమ్మవార్లు కానివ్వండి, ప్రతి సంవత్సరం జరిగేటువంటి దుర్గా నవరాత్రులు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వహించేటువంటి సందర్భంలో దుర్గాలమ్మ జాతర కూడా బాగా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇండిస్పేట భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియ. ఈరోజు మరి నగరంలో పెద్దలు ప్రముఖులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. మంత్రి గారు కూడా దుర్గేష్ గారు ఇప్పుడు వస్తున్నారని చెప్పి కవర్ చేశారు. అలాగే ఇది పార్టీల ప్రమేయం లేకుండా వైసీపీ నాయకులందరూ కూడా అలాగే టీడీపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి మాకు వచ్చి మమ్మల్ని మా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ అమ్మవారు కృపా కటాక్షాలు తీసుకుని మరి వెళ్ళడం జరిగింది. ఇది 100 సంవత్సరాల గుడి కాబట్టి అందరికీ కూడా ఇది అందరికీ కూడా తెలుసున్న గుడే ఇది. కాబట్టి అందరూ కూడా చెప్పంగానే మేము వెళ్ళి ఇన్వైట్ చేయగానే దుర్గాలమ్మపేటలో ఉంటుంది కదా ఆ గుడి అని చెప్పేసి అందరూ కూడా ఈ గుడిని జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మేము వెళ్ళంగానే వాళ్ళందరూ కూడా అంత స్పందనించినందుకు చాలా ఆనందంగా ఉంది. యువత క్రీడల్లో రాణించాలని రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. గంజాయి, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. కడియం మండలం మాధవరాయుడుపాలెం ఫ్రీడమ్ చార్టెడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అన్నందేవుల మణీందర్ సౌజన్యంతో నిర్వహించిన అన్నందేవుల చంటి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా కడియం జట్టు నిలిచింది. అలాగే కడియపులంక జట్టు రన్నర్గా నిలిచింది. గత 8వ తేదీ నుంచి జరుగుతున్న ఈ టోర్నమెంట్లో కడియం చుట్టుపక్కల మండలాలకు చెందిన 32 జట్లు పాల్గొన్నాయి. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో కడియం భరత్ జట్టు విన్నర్గా నిలిచింది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని, అలాగే యువత గంజాయి, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వ్యాయామంతో పాటు యోగాని కూడా అలవర్చుకొని ఆరోగ్యవంతమైన జీవితం సాగించాలని కోరారు. బెస్ట్ బ్యాట్స్మెన్గా క్రాంతి, బెస్ట్ బౌలర్గా రామకృష్ణ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నాగరాజు ఎంపికయ్యారు. కాగా ఈ టోర్నమెంట్లో విన్నర్కి 111,111 రూపాయలు, రన్నర్కి 55,555 రూపాయలు, బెస్ట్ బ్యాట్స్మెన్కి 4,444 రూపాయలు, బెస్ట్ బౌలర్కి 3,333 రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటించారు. కార్యక్రమంలో కడియం మండలం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షులు, కడియం సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, నాని, వేల మంది క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. క్రికెట్ జట్టుకు ఆర్గనైజర్లుగా కొంతపల్లి బ్రహ్మాజీ, కొత్తపల్లి శివనారాయణ, అన్నందేవుడి బ్రహ్మాజీ, వడ్డి నాగేష్, కొట్టు వెంకటేష్, శుంకర వీరబాబు, అన్నందేవుల భాస్కర్, స్థలదాత వట్టికూటి తమ్మారావు తదితరులు పాల్గొని ఈ క్రికెట్ టోర్నమెంట్ను విజయవంతం చేశారు. పోటాపోటీలుగా పందాలు కూడా వేసుకున్నారు. దానివల్ల టేబుల్ ఖాళీ అయిపోతాయి. పందాలు అక్కర్లా, ఆనందించండి అంతే. ఇవాళ కడియపులంకలో కానీ కడియంలో కానీ మనందరం మనవలమే. దయచేసి అందరినీ కూడా స్పోర్టివ్గా తీసుకోమని కోరుకుంటూ, నేను కూడా మనందరి సహకారంతో 5 లక్షల రూపాయలతో మొదలుపెట్టి ఒక కార్యక్రమం చేసేస్తా. ఇదే స్ఫూర్తితో చేయిస్తా. కుకుంపేటలో ప్లాన్ చేసి మన నియోజకవర్గం తరఫున క్రీడాకారులకు ప్రోత్సహించేలాగా చేస్తామని స్వయంగా మనం అవుట్ రైన్ ఒక్క మనిషి బయటకు రాకుండా కూర్చున్నారు. మీ అందరికీ కూడా ఒక్కరు కూడా బౌండరీగా టైం లేకపోయినా 1 గంట కూర్చొని చూశారు కాబట్టి ఒక 10 ఎకరాలు ఇస్తే జీవితకాలం ఇక్కడ ఈ స్పోర్ట్స్ విధంగా అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తి. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలో లీగ్ కమ్ నాకౌట్ టేబుల్ టెన్నిస్ పోటీలను రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో నిర్వహించారు. రాజమండ్రి టౌన్ హాల్ ఎదురుగా రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో
తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో లీగ్ కమ్ నాకౌట్ టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల ప్రారంభోత్సవానికి డాక్టర్ జె మహాలక్ష్మి మౌనికారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. పోటీల్లో కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం నుంచి దాదాపు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలు అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17 మరియు సీనియర్స్కు సింగిల్స్ అండ్ డబుల్స్ భాగాలలో బాలబాలికలకు కలిపి పోటీలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు జేవివి అప్పారెడ్డి, కార్యదర్శి విటివి సుబ్బారావు, కోశాధికారి కె సత్యనారాయణ, భీము, విశాల్, కోచ్ పి వేణుగోపాలరావు, సూరపరెడ్డి సూర్యప్రకాష్, సింగన్ రాజు, పివి సత్యనారాయణరావు, ఎన్ఎస్ పాల్గొన్, ఏ శ్రీకాంత్, కర్రి వీరబాబు, జి అనురాధ, బి అచ్యుత్, జి సిరి పావని, జి తాన్యశ్రీ తదితరులు పాల్గొని పోటీలను నిర్వహించారు. చాలా మంది స్పోర్ట్స్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ ఎవ్రీబడి హూస్ ప్లేయింగ్ స్పోర్ట్స్ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా ఎడ్జ్ ఇన్ లైఫ్. ఎలా అంటే ఫ్యూ పీపుల్ ప్రెషర్తో పర్ఫామ్ చేయలేరు, లాక్ అయిపోతారు. మీకు అది ఆన్ డైలీ బేసిస్ అలవాటు అవుతుంది. వెన్ యూఆర్ ప్లేయింగ్ టోర్నమెంట్స్ దిస్ విల్ బి రిఫ్లెక్టెడ్ లేటర్ పెద్దయ్యాక. ఎక్సర్సైజ్ యాక్ట్ ఇస్ ఇంపార్టెంట్ బాడీకి. చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ కోటా ఉంటుంది, దట్ విల్ గివ్ యూ అన్ ఎక్స్ట్రా ఎడ్జ్. సో ఎవ్రీబడి హూస్ ప్లేయింగ్ టేబుల్ టెన్నిస్ ఐ థింక్ యూ షుడ్ ఎంజాయ్ ఇట్ మోర్ దాన్ ఎనీథింగ్. చదువుకున్నాం బాగా, టేబుల్ కానీ షటిల్ కానీ టెన్నిస్ కానీ చదువుకున్న వాళ్ళు ఎక్కున్నారు. ఇప్పుడు ప్రతి స్పోర్ట్స్ కోటా జాబ్కి ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ త్రూ అవ్వాలంటే మనమే అవుతాం. మనం అంటే ఎవరో టేబుల్ రాజమండ్రి గవర్నమెంట్ టెన్నిస్ అసోసియేషన్ కలిపి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్లో కాకినాడ నుంచి, పెద్దాపురం నుంచి, అలాగే రాజమండ్రి నుంచి, రాజమండ్రిలో ఫ్యూచర్ బిడ్స్ స్కూల్ నుంచి అనేక మంది విద్యార్థులు, క్రీడాకారులు వచ్చి ఈ టోర్నమెంట్లో అండర్-11, 13, 15, 17 ఓపెన్ అండ్ డబుల్స్ ఈవెంట్స్గా అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. రాష్ట్రపిత జ్యోతిబా పూలే ద్విశత దినోత్సవ సంవత్సర వేడుకల్లో భాగంగా పూలే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్రపిత జ్యోతిబా పూలే ద్విశత దినోత్సవ సంవత్సర వేడుకల్లో భాగంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో పూలే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఎముకల బలం బిఎండి నిర్ధారణకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. న్యూరో పరీక్షలు కూడా చేశారు. గోదావరి గట్టున ఉన్న పూలే అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు బాబు ప్రారంభించారు. బిఎండి పరీక్షల 1వ విభాగాన్ని కేఎస్ఆర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కొమ్మ శ్రీనివాసరావు, 2వ విభాగాన్ని నల్లం శ్రీను, న్యూరో పరీక్షల విభాగాన్ని డాక్టర్ కొమ్మ సుస్మిత ప్రారంభించారు. ఈ సందర్భంగా పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు నైనాల కృష్ణారావు మాట్లాడుతూ పూలే ద్విశత దినోత్సవ సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రతీ నెల ఒక సామాజిక సేవా కార్యక్రమం చేపడుతున్నామని, ఈ నెలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో రాజమండ్రి నగరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉజ్వల్, కేకే సంజీవరావు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, డాక్టర్ బళ్ళా శ్రీనివాసరావు, కొంకి రమేష్, సిహెచ్ సుబ్బారావు, దాలిపర్తి వేమన, మలసాని శ్రీనివాస్, సప్పా వెంకటరమణ, నల్లం ఆనంద్ కుమార్, బొట్టా వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇది మనం తెలుసుకోవడం ద్వారా కాళ్ళకు పుళ్ళు పడకుండా నివారించుకోవచ్చు. తర్వాత కాళ్ళు తీసేయడం, ఆంపిటేషన్స్ లాంటివి నివారించుకోవచ్చు. సో షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు ఏంటి అంటే ప్రతిరోజు పాదాన్ని పరీక్షించుకోవాలండి. ఏమైనా పుళ్ళు పడుతున్నాయా, ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయా చూసుకోవాలి. పాదాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పాదరక్షలు లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఇయర్లీ వన్స్ అంటే యాన్యువల్గా కూడా న్యూరోపతి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. సో ఈరోజు మనం ఇక్కడ నిర్వహించే ఈ 2 పరీక్షలు ముఖ్యమైనవండి. అందరూ దాన్ని, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పూలే అంబేద్కర్ భవన్ని
రాజమండ్రి యంగ్ డైనమిక్ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు శరవేగంగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి నెల చేసే కార్యక్రమాలు, తర్వాత జరిగే కార్యక్రమం కూడా మన శాసనసభ్యుల వారి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తానని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటి విడుదల మంత్రి కందుల దుర్గేష్. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బ్యారేజ్ మరమ్మతులకు 148 కోట్లు. రోడ్ల విస్తరణలో అడ్డు వచ్చిన ఆక్రమణలన్నీ తొలగిస్తాం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎవరికీ మినహాయింపులు ఉండవని వెల్లడి. పుష్కర యాత్రికులకు నియోజకవర్గం నుంచి 25,000 మంది వాలంటీర్లతో సేవలు అందిస్తాం. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన స్ఫూర్తి ఇచ్చిందని విశ్లేషణ. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.